హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నా అంటే ఏదో విశేషం ఉందనుకుంటారా? ఎస్, మీరు అనుకున్నట్టు నిజంగానే ఉంది. నేను నా పిల్లలతో కలిసి మా ఫ్యామిలీ అంటే మా పిన్ని వాళ్ళు మా మామయ్య వాళ్ళందరితో కలిసి తిరుపతి ట్రిప్ వెళ్తున్నా. దానికైతే మా ఆయన రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము 3 months బ్యాక్ వెళ్ళినాం కాబట్టి మేము కూడా వెళ్ళొద్దు అనుకున్నాం. ఇంకా అందరితో పాటు వెళ్తే బాగుంటుందని చెప్పి నేను పిల్లలు అయితే ముందుకు పోయినాం. ఆయన అయితే రాలేకపోయినారు. ఇట్లా మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బస్సు ఉంది, మేము తీసుకోయే వెహికల్. నేను నా కొడుకు అయితే బస్సులో ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం అక్కడి వరకు. మా పాప ఆల్రెడీ అక్కడనే ఉంది, ఆమె ప్రిపేర్ అయ్యే ఉంది. ఇంకా మేమిద్దరం లగేజ్ తీసుకొని ఇట్లా బస్సులో పోతుంటే వీడియో తీసుకున్నాం. అంత దూరం ఆయన లేకుండా వెళ్ళాలంటే భయం అవుతుంది, ఎందుకంటే పిల్లలు బాగా సతాయిస్తారు. ఆయన ఉంటే అన్నీ ఆయన్నే చూసుకుంటుండే. నాకు కూడా ఏం తినాలి ఏం చేయాలని ఇట్లా అందరం అయితే ఒక వెహికల్ తీసుకొని వెళ్ళినాం. ఇంక ఇదే మాకు 5 days ఇల్లు అయిపోయింది. ఇందులోనే కూర్చొని తినడం అన్నీ చేసినాం. ఎంతైనా అందరితో కలిసి పోతే అక్క వేరుంటుంది కదా. మా అందరికీ ఇప్పుడు కుదిరింది అన్నట్టు. ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే నా చిన్నప్పటి నుంచి. ఫస్ట్ మేము దర్శించుకున్నది యాగంటి బసవన్నని చూడండి. కాకపోతే ఏమైందంటే కొద్దిగా లేట్ కావడం వల్ల ఆ గుడి క్లోజ్ అయింది. అయినా కూడా ఒక హోల్ ఉండే, ఆ హోల్లో నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మేము నైట్ అంతా జర్నీ చేసి కాణిపాకం వచ్చినాం. వచ్చేసరికి తెల్లారిపోయింది. అందరు బ్రష్లు వేసుకుంటున్నారు. ఇంకా చూడండి, పిల్లలు సతాయిస్తారు అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. పళ్ళు తోమడానికి ప్రతిదానికి సతాయిస్తారు. పొద్దున్నే ఇట్లా బ్రష్లు వేసుకొని స్నానాలకైతే వెళ్ళిపోయినాం. ఏంద్ర హలో ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది మాది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయమని. లైక్ చేయి. దర్శనం కంప్లీటెడ్. మేము వచ్చిన బస్సు ఇది. నాకు తెలుసురా. కాణిపాక వరసిద్ధి వినాయక దర్శనం అయిపోయింది. ఎండాకాలం పోయినాం కాబట్టి కాళ్ళు చూడండి ఎట్లా కాలుతున్నాయి. మా బాబాయ్ అయితే నీడ నుంచి ఉరుకుతున్నాడు. మా బస్సు ఉన్నది ఒక దగ్గర, మేము నడుచుకుంటూ పోవాలంటే చుక్కలు కనిపించినాయి నిజంగా. ఇంకా మధ్యలో ఫుడ్ కోసం అని ఆగినాం ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంకా మా బచ్చా గ్యాంగ్ అంతా ఇట్లా కూర్చున్నారు. మా వాళ్ళు మా పిన్ని వాళ్ళందరూ కలిసి వండుతున్నారు అన్నట్టు. వీళ్ళు మా తమ్ముళ్ళు ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామా అని కూర్చున్నారు. ఈ పిల్లలందరూ కలిసి విక్కీ ఫ్యాన్స్ అన్నట్టు వాన్నే బాగా అజ్జేస్తారు. వాడేమో వాళ్ళ నాయనమ్మకి తగిలిన జిడ్డుగాడు. ఇట్లా వండుకుంటుంటే బాగా ఎండ కొడుతుంది. మేము తెచ్చిన గ్యాస్ ఖరాబ్ అయింది. ఇంకా దాంతో కట్టెల పొయ్యి కొట్టేసరికి అందరూ హీట్కి మంట అవుతున్నారు. వంట చేసే టైంలో ఏం అడిగినా కూడా కొట్టేటట్టే సమాధానాలు వస్తున్నాయి. అందుకే నేను దూరం నుంచే వీడియో తీసుకున్నా. మేము చేసుకున్న ఫుడ్ అయితే వైట్ రైస్, ఇంకా పప్పు చేసుకున్నాం, ఎర్రపప్పు టమాటా. ఇంకా ఎండకి పచ్చిపులుసు అయితే బాగుంటుంది, పిల్లలు మంచిగా తింటారని చెప్పి పచ్చిపులుసు కూడా వేసిర్రు. నేనైతే ఏం హెల్ప్ చేయలే ఫ్రెండ్స్, నాకు వీడియోలతోనే సరిపోయింది. తెలుసు కదా మనం యూట్యూబర్. ఇట్లయితే ఇల్లు ప్రిపేర్ చేస్తుంటే ఇంకా నేను వీడియోలు తీసుకున్న తర్వాత బయలుదేరి తిరుపతి అయితే చేరుకున్నాం. చేరుకోగానే ఏదో ఉత్సవ విగ్రహాలు అడ్డొస్తే వీడియో క్యాప్చర్ చేసిన అన్నట్టు. ఇది మంగపట్నం దగ్గర. మంగపట్నం అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ కదా, అక్కడ మేము దర్శనం చేసుకొని రిటర్న్లో ఇది క్యాప్చర్ చేసుకొని ఇంకా మొత్తానికి భూదేవి కాంప్లెక్స్ అయితే వెళ్ళినాం. ఎందుకంటే అక్కడ టోకెన్స్ తీసుకోవాలి కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ భయమైంది. అంటే ఈ రష్ మాకు ఒక 2-3 lines ముందు ఉందంతే. ఇంకా మా వెనకాల కూడా చాలామంది ఉన్నారు.
ఎప్పట్లా ఉండే రష్తో పోలిస్తే ఈసారి చాలా తక్కువ ఉన్నారు అన్నట్టు. పాకిస్తాన్ యుద్ధాలు చేస్తున్నందుకు తిరుపతి కూడా రెడ్ అలర్ట్ పెట్టారు కాబట్టి ఎక్కువ మంది రాలేదు. మీకు ఎంతమందికి తెలుసు ఇట్లా వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయే ముందు మాడవీధుల్లో ఉన్న వరాహస్వామి దర్శనం చేసుకోవాలని మాకు రీసెంట్గా తెలిసింది కాబట్టి మేము పాటిస్తున్నాం. ఇంతమంది పోయినాం కాబట్టి ఫస్ట్ దర్శనం అయిన వాళ్ళు నించోవాలి దారిలో, ఎందుకంటే మా గ్యాంగ్ అంతా వచ్చే వరకు నించొని అందరినీ కలుపుకొని అప్పుడు బయలుదేరాలని ఇట్లా దర్శనాలు అయినోళ్ళు అయినట్టుగా నించున్నాం. ఇంకా వీళ్ళు వచ్చిర్రు, మంచిగా రెడీ అయ్యి ఇట్లా పోతున్నాం దర్శనం కోసమని. మేము తీసుకున్నది టోకెన్ దర్శనం. నాకైతే కొంచెం భయం అయింది. ఇంకా మా వాళ్ళందరికీ చెప్పిన తిరుపతిలో మస్తు సేపు కూర్చోవాలి, అది చేస్తారు ఇది చేస్తారు అని. అన్నీ నా బిల్డప్ మాటల్లాగానే అయిపోయినాయి, ఎందుకంటే అట్లా ఏం లేకుండే, కంపార్ట్మెంట్లో కూడా కొట్టలేదు. జస్ట్ 1.5 అవర్లో మాకు దర్శనం కంప్లీట్ అయింది. నేనైతే ఫస్ట్ టైం ఇంత సింపుల్గా దర్శనం చేసుకోవడం. ఎంతో స్ట్రగుల్ అయితే స్వామివారిని ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ చూడనిస్తారు కదా ఆ లైన్ల నుంచి వెళ్తుంటే, కానీ ఈసారి మాత్రం 1.5 అవర్లోనే మాకు దర్శనం కంప్లీట్ అయింది. మేము ఆల్రెడీ కంపార్ట్మెంట్లలోకి వెళ్తున్నాం, కాకపోతే కంపార్ట్మెంట్లలో కూర్చోబెట్టలేదు, ఇంకా రన్నింగ్లోనే అయిపోయింది అన్నట్టు దర్శనం. మార్నింగ్ 7కి వెళ్తే 8:30 వరకు మేము బయట ఉన్నాం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ మంగళ బుధవారాల్లో ఇట్లనే అవుతుందంట దర్శనం. నాకు ఇక్కడ వాళ్ళు చెప్తే తెలుసుకున్నా నేను. ఇప్పటి నుంచి మనం ప్లాన్ ఏంటంటే సోమవారం వచ్చి మంగళవారం దర్శనం చేసుకోవాలని. కానీ ఏంది స్వామివారు నన్ను సంవత్సరానికి 2-3 సార్లు పిలుచుకోవడం ఏందో నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే, ఆయన చిత్తం నా మీద ఉన్నప్పుడు నేను మాత్రం కాదంటనా. మొత్తానికి మా విక్కి గుండు అయిండు, వాళ్ళ నాయనమ్మ కూడా అయింది. మా అమ్మకైతే వద్దు అని చెప్పినాం, కానీ మేము పడుకున్నప్పుడే పోయి చేయించుకుంది. ఇంకా తర్వాత దర్శనం కాగానే మేము ఇట్లా శ్రీవారి పాదాలకు వచ్చినాం. శ్రీవారి పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలు, అవి కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అన్నట్టు. చూడండి, శ్రీవారి పాదాలకి గ్లాస్ వేసిర్రు. అంతకుముందు అయితే ఇట్లా ముట్టుకొని ఇస్తుండే, నేను ఒక 2 టైమ్స్ అట్లా తాకి ఉంటా. ఈసారి గ్లాస్ కనిపించింది, అంటే కరోనా తర్వాత నుంచి గ్లాస్ వేసిర్రు అన్నట్టు. తర్వాత మేము శిలాతోరణంకి అయితే వచ్చినాం. శిలాతోరణం దగ్గర లొకేషన్ బాగుంటుంది. శిలాతోరణం అంటే ఒక రాయి కంటిన్యూగా ఉంటుంది అన్నట్టు, ఒక తోరణం టైప్ ఉంటుంది. దాన్ని అయితే ఇప్పుడు తాకనిస్తలేరు. ఈ కరోనా తర్వాత చాలా అబ్జెక్షన్స్ పెట్టిరు ఇక్కడ తిరుపతిలో. ఇంకా శ్రీవారి పాదాలని, శిలాతోరణంని దగ్గర నుంచి కాకుండా దూరం నుంచే వీక్షించాలన్నట్టు. శిలాతోరణం దగ్గర గార్డెనింగ్ బాగుంటుంది, ఎర్రచందనం చెట్లు ఉంటాయి, ఇంకా అవి ఏమంటారు పక్షులు, కొన్ని పాములు అట్లా ఉంటాయి అన్నట్టు. జూ పార్క్ లాగా కొంచెం సేవ్ చేసి పెట్టారు వాటిని. చూడండి, ఇప్పుడు నేను చూపించేది శిలాతోరణం. ఒకటే శిల ఇట్లా తోరణం లాగా ఉంటుందని ఆ పేరు వచ్చింది అనుకుంటా. ఇంకా ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. కిందికి వెళ్ళేటప్పుడు కూడా డాన్సులు ఎక్కడ తగ్గేయలేదు. తిరుపతి సిటీ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. చాలా పెద్ద కనుచూపు మేరలో ఉంటుంది. మొత్తం ఎంత చూసినా సిటీయే కనిపిస్తుంది. నాకు ఇట్లా చూడడం అంటే బాగా ఇష్టం. అందుకే తెల్లవారుజామునైనా వెళ్ళాలి, నైట్ అయినా వెళ్ళాలి కొండపైకి, లేదంటే ఆ టైంలలోనే దిగాలి అని నేను అనుకుంటా. మధ్యాహ్నం టైం అయితే అంతేమి ఉండదు. ఇంకా అక్కడి నుంచి మేము మహానందికి అయితే వచ్చేసినాం. ఎక్కడా చేయలేని ఎంజాయ్, వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఉన్నంతసేపు వాటర్లో ఆడినాం, చాలాసేపు 2 అవర్స్ అట్లా ఆడుకున్నాం అన్నట్టు. ఇంక ఇక్కడ పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. నెక్స్ట్ శ్రీశైలం దర్శనం అయిపోగానే ఇంకా కిందికి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి. సాక్షి గణపతి దగ్గరికి శ్రీశైలం మేము వచ్చినాము అని సాక్ష్యానికి వెళ్తారంట. ఇంకా నేనైతే బస్లోనే ఉండిపోయినా, వీడియో క్యాప్చర్ చేయించిన అంతే. నాకు కొంచెం టైర్డ్ అయిపోయినా అన్నట్టు. యాక్చువల్గా సాక్షి గణపతికి శ్రీశైలం వెళ్ళేటప్పుడు వెళ్ళాలంట, కాకపోతే మేము రిటర్న్లో దర్శనం చేసుకున్నాం. ఎప్పుడైతే నేను సాక్ష్యం చెప్పాలి ఆయన అంతే అన్నట్టు ఇట్లా దర్శనం చేసుకొని మళ్ళీ బండి ఎక్కేసిరు మా వాళ్ళు. శ్రీశైలం వెళ్ళి చేపలు తినకుండా వస్తే చాలా పెద్ద తప్పంట. అందుకే మేము కంపల్సరీ చేసుకుంటాం ఫిష్. అంటే కొందరు అనుకుంటారు దేవుని కాడికి పోయి ఫిష్ తింటారా అని. తింటారు, మనమే ఒక మాంసం ముద్ద, ఎవరిష్టం వాళ్ళది కదా. మేమైతే ఖచ్చితంగా తింటాం ఫిష్ చేయించుకొని. ఇట్లా మా పిల్ల బచ్చా గ్యాంగ్ తినంగానే ఇంకా మేము కూడా తినేస్తాం. చూడండి, నేను వీడియో తీస్తుంటే మా వాళ్ళు గులుగుతుర్రు, ఇంకా నీకు అదే పని అని. కానీ నాకు ఇదే పని.
ఇంకా మేమంతా పెద్ద మనుషులు, అంటే మేము ఇప్పుడు పెద్ద మనుషుల గ్యాంగ్లోకి వచ్చినా కాబట్టి పెద్ద మనుషులలో కలిసి తింటున్నాం. మా అమ్మ గుండె చూస్తే నిజంగా నాకు నవ్వు వస్తుంది, కానీ వద్దంటే కూడా వినకుండా చేయించుకుంది. సరే ఎవరి ఇష్టం వాళ్ళది, ఆమెకి ఏం మొక్కుందో అనేసి ఇంక వదిలేసినాం. ఇంకా 5 డేస్లో ఇది ఎండింగ్ డే అన్నట్టు, ఎండింగ్ మూమెంట్. ఇంకో 1 అవర్ జర్నీ చేస్తే నేను డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది. ఇంకో 1.5 అవర్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. కానీ కొంచెం ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు మళ్ళీ విడిపోతున్నందుకు బాధగానే ఉంటుంది కదా. ఇలాంటి ట్రిప్స్ అప్పుడప్పుడు వేయాలి, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బులది ఏముంది, సంపాదించుకున్న దాంట్లోనే ఇట్లా ఎంజాయ్ చేస్తాను. ఇంకా ఫైనల్ ట్రిప్ కాబట్టి ఫైనల్ డాన్స్ వచ్చేసాను. సో ఇది అన్నట్టు మేము చేసిన ఎంజాయ్మెంట్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.